వెళ్ళాలి అని యాక్టర్గా చేస్తున్నారు కదా? వెళ్ళాలి అనుకుంటున్నాను. ఎందుకంటే దట్ ఈస్ వన్ ఆఫ్ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనాల్లోకి మనం డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతాం. దానివల్ల కొంతమందికి బ్యాడ్ జరుగుతుంది, కొంతమందికి గుడ్ జరుగుతుంది, చెప్పలేము. ఎందుకంటే అది రియాలిటీ షో కాబట్టి కొంతమందికి తెర మీద మనం హీరోలుగా హీరోయిన్స్గా చూస్తున్న కొంతమందిని అక్కడ రియల్ క్యారెక్టర్స్ చూసాక తర్వాత వాళ్ళకి ఆపర్చునిటీస్ రాకుండా పోతున్నాయి. అలా కొన్ని కూడా జరుగుతున్నాయి. కాకపోతే దట్ ఈస్ ద బిగ్ ప్లాట్ఫామ్. మనల్ని మనం జనాల దగ్గరికి వెళ్ళిపోతాం. ఇప్పుడు నేను కొంతమందికి తెలుసండి, నేను ఆర్టిస్ట్గా మోడల్గా ఇవి నా ఏంటి మ్యాగజైన్స్లో, పేపర్లో, టీవీలో, యూట్యూబ్లో నా స్టోరీస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. మిగతా అందరికి తెలియదు కదా. అదే బిగ్ బాస్ షోలో వచ్చానుకో ప్రతి ఇంటికి వెళ్తాను నేను, ప్రతి ఇంట్లో నేను ఉంటాను, అందరికి తెలుస్తాను అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే చాలా మంది సొసైటీలో ట్రాన్స్ అనగానే దే మేడ్ ఫర్ బెకింగ్, దే మేడ్ ఫర్ సెక్స్ వర్క్ అని ఫీల్ ఉంది. అలాగే ఉన్నారండి ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది. మనకి ఒక ట్రాన్స్జెండర్ అంటేనే ఒకప్పుడు దీవిస్తారు వాళ్ళు, వాళ్ళని ఒక గుడ్ లక్ లాగా భావించే వాళ్ళు, మీకు తెలుసు కదా. అంటే పిల్లలు పుడితే ఇప్పటికీ భావిస్తున్నారు, అది నిజమే. కానీ కొంతమంది ట్రాన్స్జెండర్స్ వల్ల అందరికి పేరు వస్తుంది. ఎట్ ద సేమ్ టైం చాలా మందిలో థింకింగ్ కూడా అలా ఉందండి. ట్రాన్స్జెండర్స్ కూడా చదువుకుని జాబ్ చేసుకుంటూ మల్టిపుల్ సెక్టార్స్ లో రెస్పెక్టివ్ లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, అన్ని రంగాల్లో ఉన్నారు. అవెందుకు గుర్తించట్లేదు? అది గుర్తించాలి. ఇప్పుడు నేను బిగ్ బాస్కి వెళ్ళాను, మన తెలుగు స్టేట్స్ లో కూడా నాట్ ఎవ్రీబడి, వి ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్. అబ్బాయిల్లో మంచి చెడు ఎలా ఉందో ట్రాన్స్ లో కూడా మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉన్నారు. ఇందులో కూడా చదువుకుని రెస్పెక్టబుల్ లైఫ్ బ్రతుకుతూ వాళ్ళు ప్రేమించుకుంటున్న వాళ్ళు, ఒక ఇండివిజువల్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అని సొసైటీకి ఒక మెసేజ్ వెళ్తుంది. వీఆర్ నాట్ సపరేట్, మేము సపరేట్ ఏం కాదు, వీఆర్ హ్యూమన్ బీయింగ్ అంటే రాని వాళ్ళు కాదు, అందరూ లాంటి మనుషులే అని చెప్పేసి అందరి ఇళ్ళల్లో ఒక కూతురులాగా నేను అందరికీ సుపరిచితం అవుతాను అంటే బిగ్ బాస్ షో ద్వారా ఒక అవకాశం అని నాకు అనిపిస్తుంది. సో ఐ హోప్ నాకైతే వెళ్ళాలని అవకాశం వచ్చి వాళ్ళు ఇన్వైట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్తాను. అయితే నా ఒక లాస్ట్ క్వశ్చన్ అండి, ఏంటంటే ట్రాన్స్జెండర్స్ కి గే కి ఏంటి డిఫరెన్స్? సో గే అంటే దే డోంట్ డూ సర్జరీ. ఓకే. గేస్ అంటే అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు. అబ్బాయి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళని గేస్ అంటారు. దే డోంట్ డూ సర్జరీ చేసుకోవాలని ఇష్టపడరు, వాళ్ళు సర్జరీస్ చేసుకోరు. గే కపుల్స్ కూడా ఉన్నారు. మన రీసెంట్ గా మనకి 2 గేస్ మ్యారేజ్ చేసుకున్న న్యూస్ కూడా ఐ డోంట్ నో అండి. ఐ డోంట్ నో, మీరు అతన్ని అడగాలండి. అంటే మనం ఒకళ్ళ జెండర్ ని మనము చెప్పలేము. ట్రాన్స్ లాగా ఉంది అంటే తను గే అని చెప్పుకుంటారు కదా, చాలా మంది గే అంటారు. నేను విన్నది గే అని విన్నాను, తను గే పర్సన్ అని విన్నాను. ట్రాన్స్ అంటే ట్రాన్స్ వాళ్ళకి ఏంటంటే మోస్ట్లీ నేను అమ్మాయి డ్రెస్ లోనే ఉండాలి, అమ్మాయిలాగే ఉండాలి, నేను అమ్మాయిని ఎప్పుడో ఒకసారి కదా, నేను అమ్మాయిని నేను అబ్బాయిని కాదు అని ఫీల్ లో ఉంటారు. గేస్ అనుకోండి అబ్బాయి డ్రెస్ లోనే ఉండడానికి ఇష్టపడతారు, అమ్మాయి డ్రెస్లు వెరీ రేర్ గా వేసుకుంటారు. మీ ఫేవరెట్ డ్రెస్ ఏంటి? సారీ అయి ఉండొచ్చు మేబీ. హాఫ్ సారీ. యాక్చువల్గా ఐ లవ్ వెస్టర్న్ వేర్. ఎందుకంటే నేను ముంబైలో వర్క్ చేస్తాను కాబట్టి వెస్టర్న్ కల్చర్ నాకు బాగా అలవాటు అయిపోయింది అనమాట. స్కర్ట్లు, మిడ్డీలు, చిన్న చిన్నవి పబ్స్కి వెళ్తూ మంచి స్టైల్గా ఉండేదాన్ని. ఇంకా హైదరాబాద్ వచ్చాక కొంచెం తగ్గింది. అది వెస్టర్న్ కల్చర్కి మన సౌత్కి చాలా డిఫరెన్స్ ఉంటుందిగా. సో ఇప్పుడు జీన్స్ లో ఇక్కడ ఓకే, కానీ చిన్న స్కర్ట్లు వేసుకుని అట్లానే చూస్తూ ఉంటారు. ముంబై అనుకో పక్కన వేలు కూడా పట్టించుకోరు, చిన్న స్కర్ట్లు వేసుకుని మీద. నాకు ఐ లవ్ వెస్టర్న్ వేర్ నాకు బాగుంటుంది అని కూడా చాలా మంది కాంప్లిమెంట్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం నాకు హాఫ్ సారీస్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుండి. ఓకే. సో ఫైనల్లీ అండి, ఒకటి ట్రాన్స్జెండర్స్ లో చాలా మంది ఇప్పుడు మీ అందరి పేర్లు బద్నాం చేస్తున్నారు, బ్యాడ్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సో ట్రాన్స్జెండర్స్ తో పాటుగా నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయండి. ఫేక్ ట్రాన్స్జెండర్స్ చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు ఫేక్ ట్రాన్స్జెండర్స్ అంటే అబ్బాయిలే కూలి పని చేసి బతకలేక పొలం పనికి వెళ్తే వాడికి ఎంత వస్తుంది, రోజుకి 300-400 వస్తుంది. వాడు ఏం చేస్తాడు, నా దగ్గర వీడియోస్ కూడా ఉంది, 2-3 వీడియోస్. నేను డైరెక్ట్గా నేను ఊరు వెళ్ళేటప్పుడు నేను బస్ స్టాండ్లో కూర్చున్నాను. అప్పటికే నా కళ్ళ ముందే ప్యాంట్ షర్ట్ వేసుకుని వచ్చాడు, చెట్లలోకి పోయాడు, ప్యాంట్ ఉంది, షర్ట్ ఇప్పేసాడు, ప్యాంట్ మీద చీర కట్టుకున్నాడు, తలకేమో గుడ్డ కట్టేసుకున్నాడు. ఇదంతా హెయిర్ ఉంది, ఇదంతా హెయిర్ కనిపిస్తుంది, మాస్క్ పెట్టాడు హెయిర్ కి, టక్క చప్పట్లు కొడుతున్నాడు, డబ్బులు అడుగుతున్నాడు. అబ్బాయి ఐ ఫస్ట్ షాకుడు నిజంగా, ఏంటో ఇలా అబ్బాయి ఇట్లా చేస్తున్నాడు
అడిగి ధైర్యం చేయలేకపోయింది, నన్ను కొడతాను చూస్తే అంత హైట్ ఉన్నాడు, ఓకే నన్ను కొడతాడు. వీడియో తీసాను అప్పుడు చెప్పు, నేను వీడియో తీసి అట్లా పెట్టాను, నా యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టాను ఆ వీడియో, షార్ట్ ఉంటుంది నా ఛానల్లో, షార్ట్ కూడా పెట్టాను నేను. అట్లా అబ్బాయిలు ఏం చేస్తున్నారంటే అప్పటికప్పుడు మీరు ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చండి. మీరు బయటకు వెళ్ళేటప్పుడు కూడా సిగ్నల్స్ లో కానీ స్ట్రీట్ లో కానీ నిజమైన ట్రాన్స్ అంటే అమ్మాయిలాగా ఉంటారు, ఫేస్ మీద హెయిర్ కనిపించదు, రియల్ హెయిర్ ఉంటుంది, ఒక అమ్మాయిలా ఫీల్. డూప్లికేట్ వాళ్ళు ఎలా ఉంటారంటే విగ్గులు పెట్టుకుంటారు, డూప్లికేట్ హెయిర్ పెట్టుకుంటారు, మీసాల గడ్డాలు ఉంటాయి, చేతుల నిండా హెయిర్. నా చేతులు ఎలా ఉన్నాయి, కంప్లీట్ అమ్మాయి చేతులు, చేతుల నిండా హెయిర్ కనిపిస్తుంది, అది డూప్లికేట్ అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే అబ్బాయిలే చాలీస్ కట్టుకొని దొంగతనాలు చేస్తారు, వల్గర్ బిహేవ్ చేస్తారు, డబ్బులు లాక్కుంటారు. మళ్ళీ ఏం చేస్తారు, సాయంత్రం చెట్లలో పోయి చెరుపడి మూలు చేసి ప్యాంట్ షర్ట్ వేసుకొని జనజీవనం శ్రవంతులు కలిసిపోతారు. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇప్పుడు జనాలకి ఎవరు చేశారు, అది అలా అలా ఆ ఎఫెక్ట్ అనేది చాలా పడుతుంది సొసైటీలో. అలాంటి ట్రాన్స్జెండర్స్ అందరూ ఉత్తములని కూడా నేను అన్నాను. ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా దేర్ ఇస్ ఫ్యూ పీపుల్ వల్గర్ బిహేవియర్ చేసే వాళ్ళు, షాప్స్ దగ్గర కానీ ఫంక్షన్స్ దగ్గరికి వెళ్ళి చప్పట్లు కొట్టి ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయటం, చప్పట్లు కొట్టడం, బట్టలు లేపటం, ఇలా చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా మారాలి, ఎందుకంటే వాళ్ళకి అట్లా ఈజీ మనీ అయిపోవడం వల్ల అట్లా చేస్తారేమో అనిపిస్తుంది నాకు. అలాంటివన్నీ మారాలి, ఎందుకంటే వెరీ ఫ్యూ అండి, ప్రతి జెండర్లో మంచి చెడు ఉంది. చెడునే మనం గుర్తిస్తున్నాం, మంచిని ఎందుకు గుర్తించట్లేదు? మంచిని కూడా గుర్తించండి ఎవ్రీవేర్. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏం చెప్పాలంటే, మనకి అమ్మాయిలు అబ్బాయిలు కూడా కాళ్ళు చేతులను చక్రంగా ఉండి కూడా సిగ్నల్స్ అడుగుకుంటున్నారు, మంచిగా ఉన్న వాళ్ళు కూడా. సో జాబ్ చేయొచ్చు, పని చేసుకోవచ్చు. ట్రాన్స్జెండర్స్కి ఏంటంటే చిన్నప్పటి నుండి డిస్క్రిమినేషన్ ఉంటుంది, చదువు లేదు, తల్లిదండ్రులు ఇంట్లో గెంటేస్తారు, పొట్టకూటి కోసం బ్రతుకు తెరువు కోసం ఏం చేయాలో తెలియక భిక్షాటన్ని వాటిని చూస్ చేసుకోవడం జరుగుతుంది. సో అలా అర్థం చేసుకుంటూ పోతే అంతా మంచిగా జరుగుతుంది. కానీ తప్పులు చేసే వాళ్ళని మనం కౌన్సిలింగ్ ఇచ్చి మార్చటమా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఉపాధి కార్యక్రమాలు కల్పించడమా, అలాంటివి చేసుకుంటూ పోతే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, అంటే చాలా మంచి అనిపించింది. చాలా మందికి మీరు ఇన్స్పిరేషన్గా అవుతారు. ట్రాన్స్జెండర్స్ ఇంటర్వ్యూ చేస్తే ఖచ్చితంగా ఒక సాడ్ స్టోరీ, ఒక బ్యాక్గ్రౌండ్లో అమ్మ నాన్న ఫీలింగ్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ మీరు ఇంత హ్యాపీగా ఉన్నారంటే ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటా. అండ్ త్వరలో మ్యారేజ్ కూడా చేసుకోండి. ఖచ్చితంగా నా మనసుకు నచ్చి నన్నుగా ప్రేమించే అబ్బాయి దొరికితే ఖచ్చితంగా చేసుకుంటాను. ఆ అబ్బాయిని మా అమ్మలా చూసుకుంటా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.